అందరికీ నమస్తే అండి. గతంలో 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, 10 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒక చిన్నపాటి తేడా ఏంటి? అసలు ఈ 10 నెలలు వీళ్ళు ఏం సాధించారు అనేది మనం చెప్పుకోవాలంటే, చాలామంది అడుగుతూ ఉంటారు అసలు ఏం సాధించారు 10 నెలల్లో అని. మేబీ కరప్షన్ అలాగే ఉంటే ఉండొచ్చు కాక, ఎమ్మెల్యేల బరితెగింపు అలాగే ఉండొచ్చు కాక, మద్యం, ఇసుక వంటి వాటిల్లో దోచుకుంటే దోచుకోవచ్చు కాక. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు ప్రయత్నం ఏంటి? ఉద్యోగాలు ఇవ్వాలి, హామీలు నెరవేర్చాలి, అమరావతి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో పెట్టాలి, టాప్ 5 స్టేట్స్లో ఒకదానిగా నిలబెట్టాలి. ఈ లక్ష్యం మీదే చేస్తున్నారు. సో దానికి తగ్గట్టు కేంద్రం తాజాగా ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది. ఈ రీసెర్చ్ సోర్స్ ఏంటంటే సిఎంఐఈ క్యాపెక్స్ అని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇది పూర్తిగా అథెంటికేషను, నమ్మాల్సిన రీసెర్చ్ అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా ఒక జాబితా రూపొందించారు. ప్రైవేట్ డొమెస్టిక్ కంపెనీలు ఏ రాష్ట్రంలో ఎంత పెట్టుబడులు పెడుతున్నాయి అని, మొత్తం మీద వాటి ప్రాజెక్టుల విలువ ఎంత అనేది ఒక రీసెర్చ్ చేస్తే స్టేట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ బై డొమెస్టిక్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అనమాట. ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. మీరు పక్కన ఒక టేబుల్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. 3,45,000 కోట్ల పెట్టుబడులు, అంటే 3.45 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇది ప్రైవేట్ డొమెస్టిక్ కంపెనీస్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ సాధించడంలో, ఆ కంపెనీలను రాబెట్టడంలో, ఆ ప్రాజెక్టులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వాటా, అంటే దేశం మొత్తం మీద ఈ ప్రైవేట్ డొమెస్టిక్ కంపెనీస్ పెట్టిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా 15.3%. దీనిలో సెకండ్ ప్లేస్లో ఒడిస్సా ఉంది. ఒడిస్సా 3.41 లక్షల కోట్లు. థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, 3.21 లక్షల కోట్లు. కర్ణాటక 4వ ప్లేస్లో ఉంది, 2.51 లక్షల కోట్లు. ఇట్లా మీరు దానికి సంబంధించి ఒక టేబుల్ చూడొచ్చు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రీసెర్చ్. మేబీ ఆంధ్రజ్యోతి ఈనాడులో రాయలేదు, కానీ నాకు ఆ వెబ్సైట్ చదువుతుంటే ఒకటి వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఒక మిత్రుడు పంపించాడు అనమాట. అయితే మీకు ఇక్కడ ఆశ్చర్యం రావచ్చు, అదేంటి ఎక్కువ పెట్టుబడులు తెచ్చుకున్నది తమిళనాడు కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుంది అనే డౌట్ మీకు రావచ్చు. తమిళనాడు అంటే ఇది ఓన్లీ ఈ లెక్క చెప్పింది నేను ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే. తమిళనాడు ఏంటంటే ఎఫ్డిఐస్, డొమెస్టిక్, ప్రైవేటు, పబ్లిక్ అన్నీ కలిపి చూసుకుంటే తమిళనాడు టాప్లో ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ ప్రాజెక్ట్స్ తమిళనాడుకు వచ్చాయి గడిచిన ఆర్థిక సంవత్సరంలో. కానీ ఓన్లీ ప్రైవేట్ డొమెస్టిక్ పెట్టుబడుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నమాట. అలాగే ఇదే క్రమంలో మనం 2022, 2023, అంతకుముందు 2024 కనీసం టాప్ 10లో కూడా లేము. అది వేరే విషయం. అది మన గత ప్రభుత్వం సాధించిన ఘనత. అలాగే మరో టేబుల్ మీరు పక్కన చూడొచ్చు. సో మన దేశంలో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 అని మీరు కొట్టండి గూగుల్లో. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. దీనిలో రాష్ట్రాల వారీగా ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకులు ఇవ్వడానికి వాళ్ళు ఏమేం పరిశీలిస్తారంటే పోలీసుల పనితీరు, పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు, అండ్ నేషనల్ క్రైమ్ రికార్డులు, అండ్ న్యాయస్థానాల్లో వస్తున్న తీర్పులు, జైలు శిక్షలు అండ్ న్యాయ సేవలు, వీటన్నింటినీ పరిశీలించి ర్యాంకింగ్లు ఇస్తారు. వివిధ రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇస్తారు. ఇందులో ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది. స్కోరు 6.78, అంటే 10కి 6.78 మార్కులు అనుకోవచ్చు. కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా జస్టిస్ రిపోర్ట్లో. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, 6.32 పాయింట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. థర్డ్ ప్లేస్లో తెలంగాణ, ఫోర్త్ ప్లేస్లో కేరళ, ఫిఫ్త్ ప్లేస్లో తమిళనాడు ఉంది, సిక్స్త్ ప్లేస్లో ఛత్తీస్గఢ్. సో మీరు రిపోర్ట్ కూడా పక్కన చూడొచ్చు. ఇది కూడా ఎల్లో మీడియా వాళ్ళు ఎవరు తయారు చేసిన రిపోర్ట్ కాదనమాట. ఇది కూడా కేంద్రం తయారు చేసిన రిపోర్టే. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా జస్టిస్ రిపోర్ట్ అని రాష్ట్రాల వారీగా తయారు చేస్తాయి. కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో ప్రిపేర్ చేస్తారు. దానిలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నేరాలు పెరిగాయి కదా, మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అత్యంత దారుణంగా, అంటే మనకంటే ఎక్కువ బీహారు, రాజస్థాను, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో మనకంటే దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. మనకంటే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి, మనకంటే ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి.
సో మనమేంటి ఎంతసేపు మన రాష్ట్రంలో జరిగినాయి మనం డిస్కస్ చేస్తాం, కాబట్టి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనకంటే ఘోరమైన నేరాలు అక్కడ జరుగుతున్నాయి, ప్లస్ న్యాయస్థానంలో సరిగ్గా స్పందించడం లేదు, సరిగ్గా శిక్షలు కూడా పడడం లేదు, కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి ఆ మ్యాప్లో కూడా నార్థన్ స్టేట్స్ అన్నీ కూడా వరస్ట్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. సో ఈ రెండు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ఘనతే. ఈ రెండు కూడా ఇది ఎలా తయారు చేస్తారంటే, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2004 డేటా కలెక్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికార్డ్స్ లైక్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సర్వేస్ విత్ సిటిజన్స్ అండ్ లీగల్ ప్రొఫెషనల్స్ అండ్ ఇండిపెండెంట్ ఆడిట్స్ బై రీసెర్చ్ గ్రూప్స్. ఈ రిపోర్ట్ని అంత జాగ్రత్తగా తయారు చేస్తారనమాట. సో ఇట్లా కొన్ని అంశాల్లో రాష్ట్రం కొంత ప్రగతి పదంలో ఉంది అని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే గత 5 ఏళ్ళు పరిపాలించిన మరకలు, ఆ దారుణాలు, ఆ తప్పులు కాస్త పూర్తిగా సరిదిద్దడానికి, ఇంకాస్త ముందు అగ్రపథంలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది.